ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయిలపై ముఖ్య ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో ఉద్యోగుల డిఏ బకాయిలకు సంబంధించి వివరాలు చూసుకున్నట్లయితే డిఏలు గోడు వినేదెవరు? ప్రతిపక్ష నేతగా ఉద్యోగులకు మేలు చేస్తానని గొప్పలు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక అందరినీ నిలువునా ముంచేశారు. ఒక్కో ఉద్యోగికి సరిపడా ఇక్కడ సరాసరి 2 లక్షల పైగా బకాయిలు అయితే పడ్డాయి. 2018 జూలై 2019 జనవరి డిఏలకు సంబంధించిన 66 నెలల బకాయిలను కొంతమంది ఉద్యోగులు చెల్లించాల్సి ఉంది. కానీ సాంకేతిక వచ్చినట్లు చూపి ఉద్యోగుల నుంచి ఆదాయ పన్ను మినహాయింపజేశారు. ఉద్యోగులను ఇలా మోసం చేయడం జగన్కు మాత్రమే సాధ్యమైంది. కరోనా కారణంగా ప్రభుత్వం ఆదాయం తగ్గిపోయిందని చెల్లించలేమంటూ 2020 జనవరి జూలై 2021 జనవరికి సంబంధించిన 3 డిఏలను కూడా 2019 జూలై 2020 జనవరి జూలై 2021 జనవరి జూలై డిఏలకు 2022 జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్లు చూపింది. కానీ వీటికి సంబంధించిన 54 నెలల బకాయిలను ఇవ్వలేదు. 2022 జనవరి జూలై డిఏ బకాయిలపై స్పష్టత అయితే లేదు. వీటిని పీఎఫ్ జీపీఎస్ ఖాతాలు కూడా జమ చేస్తే వాటిపై వడ్డీ అయితే వస్తుంది కదా అని చెప్పేసి వీరైతే కోరుతున్నారు. సో ఈ విధంగా డిఏలకు సంబంధించి ఏపీలో ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి గోడు పట్టించుకునే నాదుడే లేదనమాట. సో మరి మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్